శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఏలుకుంట గ్రామంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకులు ఘనంగా జరుపుకున్నారు. జయంతిని పురస్కరించుకుని రాయలసీమ బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామస్తులతో కలిసి జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వాల్మీకి జయంతిని అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షికి జై, వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి, వాల్మీకులను ఎస్టీ జాబితాలో కొనసాగించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వాల్మీకిలు వీసీలుగా లేరని, ఎస్సీ ఎస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వాల్మీకులను ఎస్టీలుగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమస్యలతో మేమందరూ కూడా ఉద్యమాలు చేశాం. కానీ 2017లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కర్నూలులో మీటింగ్లో చెప్పాడు, వాల్మీకుల సమస్యను నేను అర్థం చేసుకుంటున్నా, తప్పకుండా నేను అధికారంలోకి వస్తే తప్పకుండా వాల్మీకులను యథాతథం చేస్తా, పునరుద్ధరిస్తానని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఆయన చేశాడు, తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాడు. ఢిల్లీకి పంపించిన తర్వాత అక్కడ ఆగిపోయింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన పైన కేంద్రంలో పనిచేయకుండా పోవడం ఆగిపోయింది. తిరిగి ఈరోజు మళ్ళీ 2019లో అదే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా కలిసి ఆయనకి ఇస్తే ఆయన ఒక కమిటీ వేయించి ఆయన దీని నివేదిక తీసుకొచ్చి ఇక్కడ బోయలందరూ కూడా బాగా ఉన్నారని చెప్పి తప్పుడు రిపోర్టు పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ వాల్మీకి ఏ విధంగా మీరు బుద్ధి చెప్పారో కూడా మీ అందరూ కూడా మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం మన బీజేపీ పార్టీ, కేంద్రంలో బీజేపీ వచ్చింది, రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చింది, జనసేన పార్టీ వచ్చింది, అన్ని పార్టీలు కూడా వచ్చినాయి. ఈ రోజు మరి ఈ రాష్ట్రంలో మా కూటమి ప్రభుత్వం ఉంది, పైన ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎస్టీలుగా మేము 56 వరకు ఇండియాలో ఎక్కడే కానీ ఎస్టీలు మేము వాల్మీకులు అనేవాళ్ళు బీసీలుగా లేము. మేము ఓన్లీ ఎస్సీలుగాను ఎస్టీలుగానే మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము కొత్తగా అడగడం లేదు. కావాలని 56లో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని జిల్లాలు మాత్రమే తీసేసి బీసీ జాబితాలకు చేర్చడం జరిగింది. అది అన్యాయమైన ఆ రోజు మేము పోరాటాలు చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ద్వారా మరి మా జిల్లాలో ఉన్న రాయలసీమలో ఉన్నటువంటి మా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మణ్ ఉన్నాడు, బొంగనూరు జయరాం ఉన్నాడు, కాలువ శ్రీనివాసులు ఉన్నాడు. ముఖ్యంగా 2017లో మరి అదే అంబికా లక్ష్మణ పెద్ద ఉద్యమం తీసుకొచ్చి జిల్లాల వారిగా వచ్చిన